ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి తిరిగి ప్రజల్లోకి రానున్నారట. అందుకోసం ఈ నెల 21వ తేదీన బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గ సమావేశానికి రానున్నారట. ఇంతకీ ఈ సమావేశాల్లో కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు, అసలు గులాబీ బాస్ ఈ నిర్ణయం తీసుకోవడానికి రీజన్స్ ఏంటి, సర్పంచ్ ఎన్నికల్లో చేతులు కాలాగా ఇప్పుడు బయటకు వచ్చి నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ ను వదిలి బయటకు రాబోతున్నారట. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎలాంటి మేజర్ కార్యక్రమాలు జరిగినా, ఆఖరికి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో బరిలోకి దిగినా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ఇప్పుడు బయటకు రాబోతున్నారనేది నిజంగా చాలా పెద్ద విషయం. అసలు ఇంతకు కేసీఆర్ బయటకు ఎందుకు వస్తున్నారు అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్. ఈ నెల 21న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. అదే సమయంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రజలతో పాటు పార్టీ నేతలకు కూడా కేసీఆర్ పార్టీకి దూరంగా ఉంటున్నారు అనే ఫీలింగ్ వచ్చేసింది. దీంతో అప్పుడప్పుడైనా కనిపించకపోతే ఇక మొత్తానికే చెడ్డ పేరు వస్తుందనుకున్నారో లేక తనను మర్చిపోతున్నారు అనుకున్నారో కానీ బయటకు రావాలని మాత్రం డిసైడ్ అయ్యారు గులాబీ బాస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది, పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మరి ఇప్పుడు కేసీఆర్ నేతలకు ఏం దిశానిర్దేశం చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ సమావేశానికి సంబంధించిన అజెండాను కూడా ఫిక్స్ చేశారట. రైతులు, సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపైనే ఈసారి చర్చ ఉండబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన నీటి కేటాయింపులనే ఇప్పుడు టార్గెట్ చేసుకోబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు అంశాన్ని లేవనెత్తడం రాజకీయ వ్యూహమే అనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్టు గురించి సీఎం రేవంత్ రెడ్డి అనేకసార్లు ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టును అటకెక్కించారంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రం ముందు ఎలా ఒప్పుకుంది అనే అంశాన్ని లేవనెత్తాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో నిర్లక్ష్యం వహిస్తుంది అనేది ఇప్పుడు గులాబీ నేతలు చేస్తున్న ఆరోపణ. ఈ వైఖరిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం నీటి కేటాయింపుల్ని కొల్లగొడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడంలో విఫలమైందనే అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అవసరమైతే తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హక్కులను కాపాడడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదు అనే అంశాన్ని నేతలకు చెప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని కూడా ఎండగట్టాలని గులాబీ బాస్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి కారణంగా నల్లగొండ ప్రజల రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్నా 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒక్కరూ మాట్లాడకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ సమావేశాల ప్రస్తావన కూడా ఈ భేటీలో వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో దీనికి సంబంధించిన దిశానిర్దేశం చేస్తారు అనే చర్చ అయితే పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ సమావేశంలో కవిత అంశంపై గులాబీ బాస్ చర్చిస్తారా లేదా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే తన అన్న కేటీఆర్, బావ హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పిస్తున్నారు కవిత. మొదటి నుంచి తన తండ్రి కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయంటూ చెప్పుకుంటూ వచ్చిన కవిత కొద్ది రోజులుగా టోన్ మార్చారు. తండ్రి కేసీఆర్ ను కూడా టార్గెట్ చేసి విమర్శలు చేశారు. పార్టీపై, బీఆర్ఎస్ ముఖ్య నేతలపై, ఆఖరికి మేనల్లుడు, కొడుకుపై విమర్శలు వచ్చినా ఎప్పుడు కేసీఆర్ రియాక్ట్ కాలేదు. మరి ఈసారి నేరుగా తననే టార్గెట్ చేశారు కవిత. మరి ఎప్పుడైనా ఈ అంశంపై స్పందిస్తారా లేదా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తానికి కేసీఆర్ ఫామ్ హౌస్ ను వీడడం గులాబీ నేతల్లో కొత్త జోష్ ను అయితే నింపుతుంది. కానీ ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.